నేను స్టేట్ పాలిటిక్స్ కనుక ఆద్యంతం మీరు గమనించగలిగితే వర్మ గారికి ఉన్నంత ఎబిలిటీ ఇంకా నియోజకవర్గంలో ఇంకా ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఆయనే తలుచుకుంటే ఇండిపెండెంట్గా కూడా నిలబడి గెలవగలడు. అదే ఆయన ఒరిజినల్ సామర్థ్యం. అంచేత ఆయన వేరే పార్టీకి వెళ్తాడు. ఇవన్నీ ఊహాతీతమైన అనవసరమైన విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే జనసేన పార్టీ కోసం తెలుగుదేశం త్యాగాలు చాలా చేసింది. అప్పటికి ఆయన కూడా అంత వైస్ వెర్సాగా 13 సీట్ల ఆబ్లిగేషన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఒక విన్ సిచ్యువేషన్లో వాళ్ళకి 21 out of 21 స్ట్రైక్ రేట్ అవన్నీ జరిగిపోయినవి. కానీ ఇక్కడ సముచిత న్యాయం జరగని వర్మ గారికి అందరూ ఏమనుకున్నారంటే ఈ డీలిమిటేషన్ తర్వాత ఏమవుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ అన్నది ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో ఒక నాయకుడికి 20 సంవత్సరాల పైచిలకు ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటూ ఉన్న ఒక వ్యక్తికి గతంలో నేను ఒక కంపారిజన్ వదలుచుకున్నా. గాజువాకలో చింతలపూడి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చింతలపూడి వెంకటరామయ్య మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా గాజువాకలో 1,00,000 సభ్యత్వాలు జనసేనకు ఆ రోజు చేయగలిగాడు 19లో. అక్కడ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆబ్లిగేట్ చేస్తూ ఆయన పెందుర్తికి పంపించి ఆయన అక్కడ నిలబడ్డాడు. అక్కడ ఏమైంది, నాయకుడు అక్కడ చింతలపూడి గారు లాంటి వ్యక్తి లేనందుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓటమి చేసి చూశాడు. కానీ వర్మ గారు ఆ విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం క్రియేట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే సర్వం తానే పోరాడాడు, ఆయన కోసం గెలిపించుకున్నాడు. సో ఇక్కడ నాయకుడు ప్రెజెన్స్ లేకపోతే గాజువాకలో అతనికి జరిగింది వెసెస్ వర్మ గారి ప్రెజెన్స్తో తెలుగుదేశం ఆచ్ఛేదంతో జనసేన గెలిచిన విధానం, ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు డీలిమిటేషన్ లేని కాబట్టి వర్మ గారికి ఇప్పుడు హైపోథెటికల్ క్రైసిస్ ఏంటంటే తన నియోజకవర్గంలో సెకండ్ స్టింట్ రేపొద్దున 29 ఎలక్షన్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురమే నిలబడ్డారు అనుకోండి. హైపోథెటికల్గా ఆయన పొజిషన్ ఏంటి అంటే ఎమ్మెల్సీకి అలా దేనికి పడితే దానికి ఈల్డ్ అయ్యే క్యారెక్టర్ కాదు అది. ఇక్కడ స్థానికంగా అతనికి ఉన్నంత పట్టు. నేను ఎందుకంటే చెప్తుంది అదే, ఒక ఇండిపెండెంట్ క్యాలిబర్తో గెలిచే నేపథ్యం ఉన్న నాయకుడికి అందులో పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటూ ఆయనే తన కోసం నా ఫోటో లేదు ప్రోటోకాల్ ఇది కావట్లే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదన్న ప్రోటోకాల్ విషయంలోనే వివాదాస్పదమైన సిచ్యువేషన్ ఆ పెండం దొరబాబు గారితో జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో ఈయన వర్మ గారు అనే క్యారెక్టర్ని మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇతను ఈ రోజు దాకా జనసేన ప్రాస్పెక్టివ్లో మాట్లాడుతున్న దాంట్లో ప్రతిసారి ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు గారి ఫోటో పెద్దది చిన్నది, తర్వాత ఇవాళ ఏకంగా ఫోటో లేకపోవడం, వీటి మీద ఆయన అప్రహెన్షన్స్ చాలా కేటగిరికల్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ జనసేన అక్కడ క్యాడర్ ఎంత ఉంది ఏముంది అన్నది మెటిక్యులస్ గా క్యాల్కులేట్ చేస్తే పిఠాపురం అన్నది ఒక కంచుకోటలు కొన్ని తెలుగుదేశానికి. ఒక గన్నవరం ఉంటుంది, అది కంచుకోట తెలుగుదేశానికి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ తెలుగుదేశం డిసైడ్ అయితే వాళ్ళు వంశీలెట్టోడి తుల్లిపోయాడు అక్కడ. మీరు జాగ్రత్త గమనించుకోండి. సో ఇవి ఒక ప్రాస్పెక్టివ్లో ఒక నాయకుడి యొక్క దీనికన్నా ఒక పార్టీ ఆచ్ఛేదంతో గెలిచే నియోజకవర్గాలు కొన్ని ఉంటే వర్మ గారి వల్ల తెలుగుదేశం గెలుస్తున్న పిఠాపురం కింద దాన్ని అభివర్ణించాలి. సో ఇవాళ చంద్రబాబు గారు పిలిచి ఆయనతో మాట్లాడిన ఉదంతం చూడ ఖచ్చితంగా ఆయన మర్యాదకు మనం మెచ్చుకోవాలి వర్మ గారికి. ఎందుకంటే రాజులకి చాలా మర్యాద ఎక్కువ. ఆయన ఒక పెద్ద మనిషి స్థానంలో చంద్రబాబు గారు ఆయన తిరిగి సంధాయించిన విధానానికి గదమాయించిన దానికి కూడా ఆయన తొట్టుబాటు పడలేదు. నా కుటుంబ పెద్దగా ఆయన నన్ను తిట్టిన దానికి దర్ ఇస్ నో అప్రహెన్షన్స్. బట్ రాబోయే రోజుల్లో మాత్రం ఒక భయంకరమైన థ్రెట్ వర్మ గారికే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ అన్న దానికోసం ఆయన ఈల్డ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కాదు. ఒక నియోజకవర్గంలో ఒక సతమతం అవుతున్న ఒక సిచ్యువేషన్కి మళ్ళీ దాన్ని ఎలా కాంకర్ చేయాలని మీదే అతని రాజకీయ క్షేత్రంలో తన పూర్తి అవగాహనతో ముందుకెళ్లే నేపథ్యం ఉంటుంది. సో ఇవాళ ఏమవుతుంది, హైపోథెటికల్ ఈక్వేషన్స్లో రేపు పొద్దున వర్మ గారికే టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఆయన సేవా చొరవతో ఇండిపెండెంట్గా నిలబడ్డాడు అనుకోండి, గెలిచిన నెలకు తెలుగుదేశం సపోర్ట్ చేస్తానంటే ఎన్నిసార్లు చూడలేదు. కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి తెలుగుదేశం బీఫాములు 3వ కంటికి తెలియకుండా ఇచ్చిన ఉదంతాలు. సో ఇలాంటి కోకొల్గా మనం వివరించుకుంటున్న దగ్గర రేపు పొద్దున్న నియోజకవర్గానికి మళ్ళీ పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి కింద చూడండి. అంటే గాజువాకలో మా చింతలపూడి గారు ఎప్పుడైతే లేరో దానివల్ల ఆయనకి నష్టం. ఇవాళ వర్మ గారి ఆచ్ఛేదన లేకుండా ఆయన స్వతంత్ర ప్రతిపత్తం లేదంటే పార్టీ పరంగా ఇంకో విధంగా బీఫామ్ వచ్చినా మళ్ళీ ఉపద్రవం పవన్ కళ్యాణ్ గారికి. నియోజకవర్గం పట్ట పూర్తి చిత్తశుద్ధి పట్టు అన్న దగ్గర ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పరంగా వర్మ గారికి ఉన్నంత ఓటు బ్యాంక్ ఆయన దగ్గర లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు చరిష్మా నేను అక్కడ ఆ కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు, నియోజకవర్గాల పట్టు గురించి చెప్తున్నా. మీరు గురువారు కూడా తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. తెలుగుదేశం తలుచుకున్న తర్వాత వంశీ గారు కుల ప్రాతిపదిక మీద వంశీ అంటాను కొడాలి నాని ఇవన్నీ దగ్గర ఇవాళ తెలుగుదేశం డిసైడింగ్ ఫ్యాక్టర్లో గుడివాడిని ఎలా లేపగలిగారు చూడండి. అంటే ఒక ఈక్వేషన్ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కానీ లేదంటే ఒక నియోజకవర్గంలో తనకున్న పట్టుని ఒక్కసారి జూలు విధించుకున్నప్పుడు జరిగే పరిణామాల్లో ఎవడైనా సరే అప్పటిదాకా ఉన్న నాని అనే అవరోధం కూడా తొలగిపోగలిగింది. నేను ఎందుకు మాట్లాడుతానంటే ఇంత స్ట్రైట్గా ఈ వర్మ గారు అనే వ్యక్తి ఈజ్ నాట్ అన్ హడ్డిల్, ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద పార్టీ. అందులో ఆయన లాయల్టీని ఇండైరెక్ట్ గా ఎవరైనా క్వశ్చన్ చేసిన ఇది దొరబాబు లెట్టడు, గతంలో నాగబాబు ఆయన సభాముఖంగా
ఇది పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఆయన తృణప్రాయంగా ఆయన మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా ఆయన సున్నిత మనస్కత్వంతో తీసుకున్నాడు, కానీ ఒరిజినల్ వర్మ నిజంగా తీసుకుంటే అసలు వీళ్ళెవరికి ఛాన్సే ఉండదు అక్కడ. నేను అంత డెలిబరేట్గా చెప్పగలను ఆ విషయంలో. మోర్ ఓవర్ ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో మాత్రం ఇవాళ వర్మ గారు తన నెక్కచ్చైన తెలుగుదేశం కమిట్మెంట్ని మాత్రం 100% చూపించాడు. పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఏంటో నాకు తెలియదు, కానీ గతంలో గాజువాకలో మా చంద్రపూడి అన్న కూడా అలాగే చూపించాడు చిత్తశుద్ధి. నెక్స్ట్ మళ్ళీ ఇవాళ పిఠాపురంలో గెలుపు కోసం సర్వంతానైన వర్మ కూడా అలాగే చిత్తశుద్ధి చాటుకున్నాడు. అక్కడ ఓటమికి చంద్రపూడి గారు లేక, ఇక్కడ గెలుపుకి వర్మ గారి ప్రెజెన్స్. ఇది ఒప్పుకోకపోయినా జనసేన ఎవరితోనే డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒరిజినల్ గా ఒక పుట్టినిల్లు అన్నది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది హోమ్ పిచ్ లో చర్చించినట్లుగా రాడినట్టు ఎవరైనా తన హోమ్ పిచ్ లో కుప్పంలో చంద్రబాబు గారిని ఎవరైనా చేయగలరా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చేయగలరా? దర్ ఆర్ రేరెస్ట్ ఫినామినల్స్. మంగళగిరిలో వాళ్ళ లోకేష్ గారికి